ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీకు తెలుసా, రీటా చచ్చిపోయిందట. అవును, రాత్రంతా రాలేదే. ఏదో మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కాలక్షేపం చేశాను. ఓహో. ఎవరతను? ఏమో తెలీదు. ఎందుకు? అబ్బే ఏం లేదు, ఊరికే. హోటల్కే పామును పంపించారు అంటే ఇంకేమైనా ఉందా? రేపు దయ్యాన్నే పంపించేటట్టున్నారు. గురు, వెంటనే పారిపోదాం ఇంకొక హోటల్కు. మనం ఇక్కడికి వచ్చింది పారిపోవడానికి కాదు, వాళ్ళని పరిగెత్తించడానికి. లిల్లీ, ప్రాణేశ్వరి అనే ఆవిడ ఎవరు, ఎక్కడ ఉంటుంది, వివరాలు వెంటనే కనుక్కో. లిల్లీతో నేను కూడా పోనా? ఏమీ అక్కర్లేదు, నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండడమా?
మళ్ళీ ఆ దొంగ రాస్కెల్స్ పామును పంపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టు. అంతేనా? వచ్చింది పడగేది రిబ్బనా? ఇది కూడా ఆ దొంగ రాస్కెల్స్ పని ఉంటుంది. హలో, హలో, లత ఎక్కడండి? ఈ రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటి అడ్రస్ ఏమిటి? సారీ సార్, చెప్పడానికి వీల్లేదు. అలా అంటే ఎలాగండి? ఆవిడ మా మేనమామ కూతురు. ఇంటికి టీకి రమ్మని పిలిచి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయింది. ఇప్పుడు ఎలా? అంటే మీరు లత బావగారా? అత్త కొడుకు బావే కదండి మరి. నెంబర్ 13 డాబా గార్డెన్స్. బాస్ నీకు ఉత్తరం ఇచ్చాడు. ఎందుకు? ఎందుకో కూడా ఇందులోనే రాసి ఉంది. ఓకే, ఏమిటి అలా కంగారు పడుతున్నారు? ఏం లేదండి. తమరేమిటి ఇలాగే చేశారు? ఏం చేయను, హోటల్లో మీరు కనిపించలేదు, గుండె ఆగిపోయింది, వెంటనే ఇలా వచ్చేసాను. అందరు అమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా? లేదు లత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను, అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను. కావలసిన మనిషిని కనుక్కున్నాను. గోపి, అవును లత, ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త సంగతులు కనుక్కుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. గోపి, గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. ఓ, ఈ ఆహ్వానం నాకేనన్నమాట. నో ప్లీజ్ గోపి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకు ముందే అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. కమాన్. ఏమిటిది? ఈ అమ్మాయి మన శత్రుకూటంలోని మనిషి. వాట్ డు యు మీన్? ఎస్ మిస్టర్ రాజారావు, ఈ అమ్మాయి పేరు లత. ఎయిర్పోర్ట్ లో నా దారికి అడ్డం వచ్చినప్పుడే అనుమానించాను. ఆ తర్వాత హోటల్లో అసిస్టెంట్ మేనేజర్ గా ప్రత్యక్షమైంది. అక్కడ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడే నాకెందుకు చెప్పలేదు మిస్టర్ గోపి? రుజువు లేని ఆరోపణలు చేయటం నాకు అలవాట్లేదు. ఇప్పుడు తిరుగులేని సాక్ష్యం దొరికింది. ఈ అమ్మాయికి ఒకటి ఉత్తరాన్ని రహస్యంగా ఇచ్చి వెళ్ళాడు. చదవండి, మీకే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలా? నేను చాలా దురదృష్టవంతుని గోపి. ఈ అమ్మాయి నా చెల్లెలు, సొంత చెల్లెలు. నథింగ్ టు వరీ మిస్టర్ రాజారావు. షీ విల్ బి ఆల్ రైట్ బై టుమారో. థ్యాంక్ యూ డాక్టర్. రేపు కూడా వచ్చి చూడండి. అలాగే. జాగ్రత్తగా చూస్తుండమ్మా. అలాగే బాబు. ఏమిటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా గోపి? ఆ కిరాతకులు నా చెల్లెల్ని నాకు కాకుండా చేశారు. అంటే నేను ఏ విధంగానూ లొంగనని వాళ్లకు బాగా తెలుసు. పైగా నా చేతుల్లో వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలుసు. అందుకే ఒకరోజు నా చెల్లెల్ని హఠాత్తుగా ఎత్తుకుపోయి చిత్రవధ చేశారు. బ్రెయిన్ వాష్ చేసి ఆమె మనసు విరిచేశారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలియదు. వాళ్ళందరూ దగ్గర వాళ్ళు అయ్యారు. ఈ సొంత అన్నయ్య పరమ శత్రువు అయ్యాడు. స్పెషలిస్టులు ఎవరికైనా చూపెట్టకపోయారా? అవన్నీ జరిగాయి గోపి. నయమవడానికి కొంత టైం పడుతుందంటున్నారు. అంతవరకు నేను ఈ నరకయాత్ర అనుభవించాల్సిందే. ఐఎమ్ సారీ రాజారావు గారు. మిస్టర్ గోపి, వాళ్ళిప్పుడు లతను ఉపయోగించుకొని నిన్ను నాశనం చేద్దామని చూస్తున్నారు. లత వాళ్ళ చేతిలో కీలుబొమ్మ. కానీ ఆమె ఎప్పుడు నా చెల్లెలే అని మాత్రం గుర్తుంచుకో. మీరు అంతగా చెప్పాలా? లతన్ నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు రైట్. గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. చిట్టి, ఆ హెల్త్ సెంటర్ ఎక్కడుందో మనం వెంటనే కనుక్కోవాలి. ఈ చుట్టుపక్కల ఏరియాలో 25 పైగా ఉన్నాయి హెల్త్ సెంటర్స్. అందులో మన సెంటర్ ఏదో. పోనీ లతనే అడగపోయావా? ఇట్స్ యూస్లెస్. ఇప్పుడు అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. ఢిల్లీ వచ్చిందా? మార్నింగ్ అనగా పోయింది ఆ తల్లి. ఇంతవరకు రాలేదు ఆ లిల్లీ. అదిగో బెల్లు కొడుతుంది బల్లి. ట్రూ 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 ట్రూ. రండి మహారాణి. ఐఎమ్ సారీ, మీరెవరో తెలుసుకోవచ్చా? I want to talk with Mr. Gopi. I see. A gentleman wants to talk to you. Come in. Yes, come in, sir. Come on, shut up. Yes. Yes, clear.
ఏమిటి విశేషం? తనను కలుసుకోవటానికి వెంటనే రమ్మంది లత. ఎందుకు మరొక సెట్లకు మమ్మల్ని తీసుకుపోవడానికా? లత ఇప్పుడు ఎక్కడుంది? నాతో వస్తేనే చూపిస్తా. లత, నన్ను ఎందుకు పిలిచావు? మనసు ఇచ్చినట్టు నటించి నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? నేను నిన్ను మోసం చేశాను. వాడు నీకు ఆ ఉత్తరం ఇవ్వటం నేను చూశాను లత. నువ్వు వాళ్ళ మనిషి అని నాకు తెలుసు. వాళ్ళు నీ మనసు పూర్తిగా విరిచేశారని కూడా నాకు బాగా తెలుసు. ఈ కట్టుకు ఎవరు చెప్పారు? ఎవరో కాదు, మీ అన్నయ్య ఎస్పీ రాజారావు. వాడు నా అన్నయ్య కాదు, వాడు పరమ కిరాతకుడు, నీచుడు, నయవంచకుడు. పాఠాలు బాగా అప్పచెబుతున్నావు లత. గోపి, నా మాట నమ్మండి. నాకెవరూ పాఠాలు చెప్పడం లేదు. నా మనసు ఎవరు విరిచేయలేదు. ఆ మనిషి నా అన్నయ్య కాదు. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడే కానీ నా అన్నయ్య అయితే అన్నయ్య, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. తాగొచ్చావా? అంతేకాదు, నిన్ను చూపు చూద్దామని వచ్చాను. తోడబుట్టిన చెల్లెల్ని సర్వనాశనం చేయాలని చూస్తాడా? చెప్పు గోపి, చెప్పు. లత, నీ వెనుక ఇంత కథ ఉందనుకోలేదు. నేను అపార్థం చేసుకున్నందుకు క్షమించు. ఇప్పుడు మీ సొంత అన్నయ్య ఎక్కడున్నాడు? ఉండి కూడా లేని పడయ్యాడు. హలో హలో హలో, ఏజెంట్ 116. ఎస్ 116 హియర్. దిస్ ఇంపార్టెంట్ మ్యాటర్. వజ్రాల గురించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైంటిస్ట్ మీనా ఇండియాలో దిగారు. ఈ రోజే విశాఖపట్నం వస్తున్నారు. అతన్ని వీళ్ళే ఏదో బ్లాక్ మెయిల్ చేసి తీసుకొస్తున్నట్టున్నారు అన్నమాట. అలాగా? అతను అక్కడే అరెస్ట్ చేయకపోయారా? అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు లేవు. పైగా అతను ఏమీ చెప్పటం, చాలా మొండి మనిషి. అతను వాళ్ళ క్యాంపులోకి వెళ్ళడానికి వీలు. విశాఖపట్నం ఎలా వస్తున్నాడు? హౌరా మెయిల్లో వస్తున్నాడు. అతను అక్కడికి చేరేలోగా నేను అతన్ని మాయం చేయాలి. హెలికాప్టర్ పంపిస్తున్నాను. ఓకే? ఓకే సార్.
అబ్సల్యూట్ నాన్సెన్స్. హూ ఇస్ దిస్ హారిబుల్ మ్యాన్? ట్రైన్లో నుంచి నన్ను అమాంతంగా ఎత్తుకొచ్చేసాడు. అరెస్ట్ దిస్ మ్యాన్. అసలు నేనెవరో మీకు చెప్తాను. ప్రపంచంలోనికెల్లా వజ్రాల గురించి రీసెర్చ్ జరిపిన సైంటిస్టులకెల్లా ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ని. గంటకి 10,000 రూపాయలు పుచ్చుకుంటాను. 10,000 పర్ అవర్. 10 గంటల నుంచి నన్ను కుక్కని తిప్పినట్టు తిప్పుతున్నాడు. ₹1,00,00,000 దావా చేస్తాను. ఐ విల్ ఫైల్ ఎ సూట్ ఫర్ 1 crore. ఎక్స్క్యూజ్ మీ, లాయర్స్ హెల్ప్ కావాలి. వెంటనే ఐ వాంట్ ఎ లాయర్ ప్లీజ్. ఇంతకు మీరు ట్రైన్లో ఏం పని మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఐ కాంట్ టెల్ యు. నేను వెళ్ళే చోటు ఎవరికైనా చెప్పినా వెంటనే నేను అక్కడికి వెళ్ళకపోయినా ఆ భార్య పిల్లలు ఎవరూ బ్రతకరు, అన్యాయంగా చచ్చిపోతారు. మై డియర్ సార్, మీకు మీ భార్య బిడ్డలకు ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాం. తమ 4 రోజుల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. మిస్టర్ రాజారావు, వీరిని మీకు అప్పచెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. What is this? Outrageous! Absolute nonsense! I must go! Shut up! Sit down! You can't move from here. రామా రామా, ఈ సైంటిస్ట్ ఎక్కడ దొరికాడు చింతపండు బుట్టలాగా? గురు, గదిలో కూర్చోబెట్టి 4 పార్తే సరి ఇంకా తాత్పర్యాలతో సహా పాడతాడు పద్యం. రోజులు మారాయి నాయన. పైగా మన రాజారావు చాలా స్ట్రిక్ట్. అలాంటి పనులు చేయండి. హలో, నేను సార్ లిల్లీని మాట్లాడుతున్నాను. ఏంటి విశేషం? చేరవలసిన చోటుకే చేరాను. హెల్త్ సెంటర్కేగా? అవును సార్, ఈ హెల్త్ సెంటర్ ప్రొపరేటర్ పేరు ప్రాణేశ్వరి. వండర్ఫుల్. అడ్రస్? వైజాగ్ హార్బర్ దాటాక 14వ కిలోమీటర్ దగ్గర ఆగి కుడివైపు తిరిగి 100 గజాల లోపలికి వెళితే దగ్గరలోనే కనిపిస్తుంది సెంటర్. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేసుకుంటాను. వెరీ గుడ్. ఓవర్. ఏమిటి, హెల్త్ సెంటర్ కనుక్కున్నాడా? అంతేకాదు, అడ్రస్ కూడా తెలుసుకున్నాడు. ఏమైనా సరే గోపి అక్కడికి వెళ్ళడానికి వీలేదు. అయితే గోపి హెల్త్ సెంటర్కి వెళ్లకుండా చేయటం నీ చేతుల్లో ఉంది. చేస్తాను, వెళ్ళకుండా చేస్తాను. సిగ్గులేదు ఒక ఆడపిల్ల చేతిలో తన్నులు తినడానికి? ఏమే, పేషెంట్ అని చెప్పి ఈ హెల్త్ సెంటర్ లో చేరి మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పిందంతా గుర్తుందిగా? ఇక్కడ కాదురా నాయన, లోపలికి చేయాలి. పద. ఓకే ఓకే. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అదేమిటండి, మీది కాకినాడేగా?
కాకినాడ కాదు, విజయవాడ. కరెక్ట్. విజయవాడ గాంధీనగర్ సెంటర్ లో మనం కలుసుకుంటుండేవాళ్ళం కదా, గుర్తులేదా? కలుసుకునేవాడవా? అవునండి, ప్రతిరోజు నేను రిక్షాలు అలా వెళ్తుండేవాడిని, మీరు ఇలా వస్తుండేవాళ్ళు. ఇప్పటికైనా గుర్తొచ్చానా? కొంచెం కొంచెం. అమ్మాయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా నిన్ను చూస్తుంటే విజయవాడ నడి రోడ్డు మీద నుంచున్నట్టు ఉందనుకో. అన్నట్టు నీ పేరు సుజాత కదూ? కాదు, సుందరి. కరెక్ట్. నేను చెప్పలేదురా, సుందరి. సుందరి అంటే ఈవిడే. నమస్తే. సుందర్ అంటే మామూలుగా పేరుకు సుందర్ అనుకున్నావురా? మిస్ ఇండియా రావాల్సిన అందం కాదు. ఎంతకీ ఏ పని మీద వచ్చారు? వేరే పనే ఉంది, ముఖ్యంగా నీకోసమే అనుకో. కానీ 10 సంవత్సరాలుగా మా వాడికి పిచ్చి పట్టింది. రాత్రిళ్ళు పందిలాగా మూలుగుతాడు, పగల పంది కుక్కులాగా అరుస్తూ తిరుగుతాడు. అరే, ఇప్పుడు బాగానే ఉన్నారే? అప్పుడప్పుడు ఇలా చెక్కిన బొమ్మలా కూడా ఉంటాడు. ఓహో, అలాగా. అయితే మీరు ముందు మేడంని కలుసుకోండి. అన్ని విషయాలు కనుక్కొని ఆవిడే ఏ పిచ్చో నిర్ణయిస్తారు. అదే మేడం గది. మీరు ముందు వెళ్ళండి, నేను ఫోన్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పదరా, అటు అటు. See you again. Yes, Swami. గుడ్ మార్నింగ్ మేడం. Please take the seat. నా పేరు గోపి, ఇతను నా ఫ్రెండ్ చిట్టి. Very glad to meet you. I am Dr. Praneshwari. ఇదేనండి వీడికి వచ్చిన జబ్బు. ఈ మధ్య వీడి భార్య విడాకులు ఇచ్చి సర్కస్ కంపెనీలో చేరిపోయింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఆవిడ కనిపిస్తే చాలు ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటూ వెంటబడుతున్నాడు. చెట్టు పుట్ట గుట్ట ఎంతగా దిగాలి తెలుసా? ఎంతగా దిగాలి తెలుసా? ప్రాణేశ్వరి, మా కోసం దిగులు పెట్టుకొని నీవు ఎంత చిక్కిపోయావు. ప్రాణేశ్వరి, మూడుకెళ్ళనే భయం కూడా లేకుండా నా ఎదుటే కూర్చుంటావా? ఇదండి వీడి వరుస. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వీడి జబ్బు మీరు నయం చేయాలి. మొత్తం పోయేలా నేను చూస్తానుగా. మీరే ఆదుకోకండి. ఇతను మాకు కూడా ఉంచుతారా, లేకపోతే మీరు కూడా ఉంటారా? అదేమిటండి, వీడు నేను ప్యాంటు షర్ట్ లాంటి వాడు, ఒకరి నుంచి పెట్టి ఒకరు ఉండలేదు. చాలా సంతోషం. మీ ఇద్దరు రూమ్ చూస్తారు. ప్రాణేశ్వరి, భజనమయ్యే ప్రాణేశ్వరి, నన్ను మరచిపోమా. జయ హో జయ హో జయ హో మహారాజా, స్వాగతం సుస్వాగతం. దోషదోషీలు ఆపండి, ఆపండి. మహారాజా, మహారాజా, ఎవరో యుద్ధంలో మరణించినట్టున్నారు. ఓ మై గాడ్, పూర్ లిటిల్ చైల్డ్. ఏమైందండి? ఏం చెప్పమంటారు? ఈమె మట్టి చెల్లించిన పేషెంట్. మేమెంతగానో రక్షించాలని చూశాం, కానీ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా మా దురదృష్టం. ఏం మీకు తెలుసు? తెలియదు. క్యారీ ఆన్, రండి వెళ్దాం. అది ప్రాణేశ్వరి కాదు గోపి, ప్రాణాలు తీసేది రాక్షసి, దయ్యం పిచ్చాచి. అన్యాయంగా నా లిల్లిని పొట్టను పెట్టుకుంది. అరే, మీరు ఈ రూమ్ లోనే ఉన్నారు. ఏమైంది? నీ మొహం అయిందే కొబ్బరి బాండం. ప్రాణేశ్వరి, ఎందెందు వెతకిన లేవు కదా ప్రాణేశ్వరి, నాశనం చేసేది ఎందెందు వెతకిన లేవు కదా. గుండు, బాడీ గుండు, తుపాకి గుండు. ఏం లేదు మేడం,
ద్రోహం చేసిన ప్రాణేశ్వరి గుర్తుకొచ్చింది, కొంచెం పిచ్చి ముదిరింది అంతే. ఓ డోంట్ వెరీ, అవన్నీ మేము నయం చేస్తాంగా. నైట్. ఎస్ మేడం. ఈ పేషెంట్ ని తీసుకెళ్లి స్టీమ్ బతి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే మేడం. మేడం, స్టీమ్ బాత్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా తీసుకోవచ్చా? ఓయ్ తప్పకుండా. స్టీమ్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీరిని కూడా తీసుకెళ్ళి. కమిన్. మీరంతా బయటకు వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఏమండి, మీరు అటు కూర్చోండి. రండి. మీరు పొండి, మేము ఆడతాం స్నానం. చిట్టి, రా చిట్టి. ఓ మై గాడ్, ఏం జరిగింది? నీ మొహం జరిగింది. నన్నే తప్పాలని చూసావా? నేనేముండా అని వచ్చిన ఈ యమధర్మరాజుని ఎదిరించి వచ్చానే. బాలపొంది కమాండ్ డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్. ఇది కలవు నిజమో నాకు అర్థం కావటం లేదు. ఇది కారం చేయడం కంకిపోవడం నాకు అర్థం కావట్లేదు. అంటే అదే బుర్ర జీరో అయిపోయింది. నిన్ను చూసానా, గుండె ఆగిపోయింది. ఒళ్ళో చేరావా, మతే పోయింది. పొండి, మీ మాటలో మీరును. సుందరి, ఇవాళ హెల్త్ సెంటర్ లో పోయిన అమ్మాయి ఎవరు? ఎవరో ఏవో ఇలా వచ్చింది అలా పోయింది. పాపం మతిలేని అమ్మాయి అటగా. చిచ్చే, ఎవరు చెప్పారు? లక్షణమైన అమ్మాయి. నేను మాట్లాడానుగా, ఏ జబ్బు లేదు. మరి ఎలా చనిపోయింది? అర్ధరాత్రి వేళ ఆత్మహత్య చేసుకుందట. శవాన్ని ఎక్కడ బతి పెట్టారు? పాతి పెట్టి అలవాటే లేదు. స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తారు, అదే కొట్టుకుపోతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.